తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, రంగారెడ్డి, పేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ అంచనా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇంకా ఏదైతే చూసుకుంటే తెలంగాణలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ప్రధానంగా చూసుకుంటే అన్సీజనల్ మార్పుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుండి మరట్వాడ వరకు ద్రోణి ఒకటి కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఏర్పడిందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. దీని కారణంగా కూడా అటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలపైన కూడా ద్రోణి కొనసాగుతుంది కాబట్టి దీనిపైన కూడా వర్షాలు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. నిన్న నైరుతి బంగాళాఖాత ప్రాంతంలో తీవ్ర అల్పపీడన ప్రాంతం నుండి మధ్య తమిళనాడు అంతర్గత కర్ణాటక మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగుతుందని పడుతుందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. అటు కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా థండర్ స్టార్మ్ గా ఉరుముల మెరుపులతో కూడా వర్షం పడుతున్నట్టు కూడా అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు ఉత్తర తెలంగాణ చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నది. మరి ఇటు ఈశాన్య తెలంగాణలో కూడా తేలికపాటిగా వర్షాలు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఈశాన్య ప్రాంతంలో కూడా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాలో ఈ జిల్లాలో కూడా తేలికపాటిగా వర్షం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సాయంత్రం సమయంలో కూడా ఉరుములతో కూడిన వర్షం కూడా పడుతుందంటూ కూడా తెలియజేశారు. ఇది గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటూ కూడా తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ఓవరాల్ గా తెలంగాణలో కూడా ఈ రోజు నుండి 2 రోజుల వరకు కూడా ఇదే వాతావరణం కొనసాగుతున్నట్టు కూడా తెలియజేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ మాత్రం తేలికపాటి వర్షం ఉంటుందంటూ కూడా తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్ల వాతావరణం పడుతుంది, మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడా వర్షం పడుతుందంటూ కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా 3 రోజుల వరకు ఇదే వాతావరణం కొనసాగుతున్నట్టు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.